ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంఆర్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం ఆటోడెస్క్ ఫ్యూజన్ 360 బేసిక్స్ నుంచి హీరో లెవెల్ వరకు నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ముందు ఆటోడెస్క్ ఫ్యూజన్ 360 ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. మనకు టాప్లో కనిపిస్తున్నవి చూడండి, ఈ క్రియేట్, స్కెచ్, ఎక్స్ట్రూడ్, హోల్డ్, లైక్ ఇవన్నీ టూల్ బార్ అంటాం ఫ్రెండ్స్ వీటిని. అయితే ఒక్కొక్కటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, A to Z. క్రియేట్, ఎక్స్ట్రూడ్, రివాల్వ్, నెక్స్ట్ హోల్డ్, ప్యాటర్న్, లైక్ ప్యాటర్న్లో రెక్టాంగులర్ ప్యాటర్న్, సర్క్యులర్ ప్యాటర్న్, ప్రెస్ పుల్, ఫిల్లెట్, నెక్స్ట్ షెల్, కంబైన్, అలాగే మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే అసెంబ్లీ గురించి మాత్రం ఇప్పుడు చెప్పను, అది లాస్ట్లో చూద్దాం. అలాగే కన్స్ట్రక్ట్, ఇన్స్పెక్ట్, ఇన్సర్ట్ అంటే ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా మన సిస్టంలోంచి ఏదన్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లైక్ ఫొటోస్. ఫస్ట్ క్రియేట్ స్కెచ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది, 3 ప్లేన్స్ చూపిస్తుంది, XYZ. ఈ XYZ అని వద్దు, అయితే ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. క్రియేట్ క్లిక్ చేసి ఈ లైన్ కమాండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. అయితే రెక్టాంగిల్ గురించి చెప్తాను. 3 టైప్స్ ఉన్నాయి, 2 పాయింట్ రెక్టాంగిల్, 3 పాయింట్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్. ఈ 3 రెక్టాంగిల్స్ ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అయితే ఫస్ట్ 2 పాయింట్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి జస్ట్ క్లిక్ చేయండి మౌస్ బటన్తో. క్లిక్ చేయగానే మనకి ఇలా పక్కకి డ్రాగ్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెక్టాంగిల్లో ఇది ఒక టైప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి 3 పాయింట్ రెక్టాంగిల్. 3 పాయింట్ రెక్టాంగిల్ వచ్చేసరికి ఇది మనం ఇన్క్లైన్గా డ్రా చేసుకోవచ్చు, అలాగే నార్మల్ ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ గీసుకున్నాం కదా రెక్టాంగిల్, అలా కూడా డ్రా చేసుకోవచ్చు. అయితే నేను దీన్ని ఇన్క్లైన్గా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ టైప్ చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ క్రియేట్లోకి వెళ్ళండి, రెక్టాంగిల్. థర్డ్ సెంటర్ రెక్టాంగిల్ క్లిక్ చేయండి. సెంటర్ రెక్టాంగిల్ ఏదైనా ఒక సెంటర్ పాయింట్ తీసుకొని డ్రాగ్ చేసుకుంటే మౌస్ బటన్తో లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనం ఈ సెంటర్ రెక్టాంగిల్ను 2 పాయింట్ రెక్టాంగిల్ మెయిన్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ బార్లో టూల్ బార్లో చూడండి, టూల్ బార్లో ఇక్కడ మనం దీన్ని స్కెచ్ డైమెన్షన్ అంటాం. అలాగే మనకు పైన మనకి అది చూపించకపోతే, అంటే ముందుగా డిస్ప్లే లేకపోతే, ఇప్పుడు చూడండి పైన లేదు, తీసేసాను. సో మళ్ళీ మనం పైన టూల్ బార్లో ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే స్కెచ్ డైమెన్షన్లో 3 డాట్స్ కనిపిస్తుంది, క్లిక్ చేసి టూల్ బార్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఆటోమేటిక్గా మనకు పైన అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గీసిన రెక్టాంగిల్స్కి డైమెన్షన్స్ ఇద్దాము. లైన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డైమెన్షన్ చూపిస్తుంది. ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ 250 ఎంటర్ చేస్తున్నాను. అలాగే లెంత్ ఇచ్చాను, బ్రెత్ కూడా సేమ్. లైన్ మీద క్లిక్ చేసి బయటికి డ్రాగ్ చేయండి. ఇక్కడ 150 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే సేమ్ క్లిక్ చేయండి డైమెన్షన్ మీద, స్కెచ్ డైమెన్షన్ మీద క్లిక్ చేసి లైన్. ఇలా ప్రతి ఒక్కదానికి సిమిలర్గా మనం అన్నిటికీ చేద్దాం ఫ్రెండ్స్. మీకు స్కెచ్ డైమెన్షన్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. అన్ని రెక్టాంగిల్కి ఇస్తాను మెజర్మెంట్స్. ఫ్యూజన్ 360లో మొత్తం రెక్టాంగిల్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. 3 డయాగ్రామ్స్ డ్రా చేసి చూపించాను మీకు. నెక్స్ట్ నేను ఇక్కడ న్యూ డిజైన్ షీట్ ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ బార్లో న్యూ డిజైన్ అని ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లేదా Ctrl+N టైప్ చేసినా పర్లేదు. నెక్స్ట్ క్రియేట్ స్కెచ్, ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని క్రియేట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు రెక్టాంగిల్ పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. 2 పాయింట్ రెక్టాంగిల్ చూపించాను, 3 పాయింట్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్. సర్కిల్స్లో ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ డ్రా చేసి. సర్కిల్లో ఫస్ట్ సెంటర్ డయామీటర్ రెక్టాంగిల్. సెంటర్ డయామీటర్ అంటే
ఏదన్నా ఒక పాయింట్ దగ్గర సెంటర్లో క్లిక్ చేసి మౌస్తో బయటికి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్ క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకా మిగతావి క్రియేట్లోకి వెళ్ళండి. సర్కిల్, నెక్స్ట్ 2 పాయింట్ సర్కిల్. 2 పాయింట్ సర్కిల్ వచ్చేసరికి ఫస్ట్ ఒక పాయింట్ క్లిక్ చేసి బయటికి డ్రాగ్ చేయగానే ఇంకొక పాయింట్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా మీకు సర్కిల్ అనేది ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రియేట్లోకి వెళ్ళండి. సేమ్ సిమిలర్గా థర్డ్ వచ్చేసరికి 3 పాయింట్ సర్కిల్. 3 పాయింట్ సర్కిల్ కూడా సేమ్ 2 పాయింట్ సర్కిల్ లాగే ఫ్రెండ్స్. కాకపోతే 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ముందుగా 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా థర్డ్ పాయింట్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సర్కిల్ కమాండ్స్లో ఇందులో మనం ఏ సర్కిల్ గీసుకున్నా సేమ్ ఎలాగే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ నెక్స్ట్ చూద్దాం. క్రియేట్లోకి వెళ్ళండి. సర్కిల్, నెక్స్ట్ 2 టాంజెంట్ సర్కిల్. అంటే దీనికంటే ముందు 2 టాంజెంట్ సర్కిల్ గీసే ముందు మనకి ఇప్పుడు ప్రజెంట్ 2 లైన్స్ కావాలి. 2 లైన్స్ మధ్యలో ఒక సర్కిల్ డ్రా చేయడానికి ఈ 2 టాంజెంట్ సర్కిల్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సేమ్ నెక్స్ట్ లైన్ కమాండ్, ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ రెండిట్ల మధ్యలో సర్కిల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో స్కెచ్ అయిపోయింది, లైన్స్ 2 డ్రా చేశాను. సర్కిల్ కమాండ్లోకి వెళ్ళండి. 2 టాంజెంట్ సర్కిల్ క్లిక్ చేసి ఈ ఏవైతే డ్రా చేసుకున్నామో ఆ 2 లైన్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సర్కిల్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ 3 టాంజెంట్ సర్కిల్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ సిమిలర్గా 2 టాంజెంట్ సర్కిల్ లాగే ఉంటుంది. సర్కిల్లోకి వెళ్ళండి. సర్కిల్ కమాండ్లోకి వెళ్ళండి. 3 టాంజెంట్ సర్కిల్ సెలెక్ట్ చేసిన ముందు మనకేం కావాలంటే 3 లైన్స్ కావాలి. 3 లైన్స్ మధ్య మనం ఈ సర్కిల్ అనేది క్రియేట్ చేయాలి. అంటే లైన్ కమాండ్ తీసుకొని 3 లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా 3 లైన్స్ డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. 3 లైన్స్ డ్రా చేసుకొని ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్లోకి వెళ్ళండి. 3 టాంజెంట్ సర్కిల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని క్లిక్ చేస్తే మనకు సర్కిల్ అనేది ఆటోమేటిక్గా సమ్ రేడియస్ తీసుకొని డయామీటర్ తీసుకొని అదే ఫామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. 3 లైన్స్ మధ్య ఎంత ఉందో ఫ్రెండ్స్. ఇవి టోటల్గా సర్కిల్ కమాండ్ యూజ్ చేసి డ్రా చేసే సర్కిల్స్ అన్నీ డ్రా చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ డిజైన్ షీట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుందాం. క్రియేట్లోకి వెళ్ళి నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆర్క్ ఫ్రెండ్స్. ఆర్క్లో 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 2 పాయింట్ ఆర్క్, సెంటర్ పాయింట్ ఆర్క్, టాంజెంట్ ఆర్క్. ఈ 3 డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 2 పాయింట్ ఆర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 పాయింట్ ఆర్క్ సెలెక్ట్ చేసుకొని అంటే 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని ఏదన్నా ఎక్కడన్నా అక్కడ మనకి ఒక ఆర్క్ అనేది క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. సింపుల్గా ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ అలాగే సెంటర్ పాయింట్ ఆర్క్. సేమ్ క్లిక్ చేయండి. సెంటర్ పాయింట్ ఆర్క్ అంటే ఒక సెంటర్ పాయింట్ని క్లిక్ చేసి ఇంకొక పాయింట్ అవుట్ సైడ్ ఏదన్నా ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా ఒక సెంటర్ నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవచ్చు. లైక్ ఇలా డ్రా చేసుకోవచ్చు సెంటర్ రెఫరెన్స్ తీసుకొని. సో అలాగే థర్డ్ వచ్చేసరికి టాంజెంట్ ఆర్క్ కావాలంటే మనకు ఇప్పుడు ఒక లైన్ కావాలి. ఆ లైన్ నుంచి టాంజెంట్ ఆర్క్ క్రియేట్ చేసుకుందాం. ఆ లైన్ ఎండ్ క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఆర్క్ అనేది క్రియేట్ అయ్యింది ఇలా. ఇది ఫ్రెండ్స్ కమాండ్లో 3 టైప్స్: పాయింట్, 2 పాయింట్ ఆర్క్, సెంటర్ పాయింట్ ఆర్క్, టాంజెంట్ ఆర్క్ మొత్తం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ పాలిగాన్ చూద్దాం. పాలిగాన్లో 3 టైప్స్ ఉన్నాయి: సర్కంస్క్రైబ్డ్ పాలిగాను, ఇన్సబ్స్క్రైబ్డ్ పాలిగాను, ఎడ్జ్ పాలిగాను. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిసారి న్యూ డిజైన్ పేజ్ ఓపెన్ చేయకుండా వీటిని ఇలా సెలెక్ట్ చేసి
డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. మొత్తం టోటల్గా 3. ఓకే సార్, మీరు ఇంకొకటి గమనించండి ఫ్రెండ్స్, పైనుంచి డ్రాగ్ చేస్తే ఏ ఒక్క ఆబ్జెక్ట్కి సెలెక్ట్ కాకుండా ఉన్నా సెలెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అదే బాటమ్ నుంచి మనం పైకి డ్రాగ్ చేస్తే జస్ట్ మనం డ్రాగ్ చేసే దాంట్లో చాలా లైక్ మనం డ్రాగ్ చేసిన దాంట్లో కొంచెం పార్ట్ ఉన్నా సెలెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి డ్రాగ్ చేస్తున్నా 3 సెలెక్ట్ అయ్యాయి. సో డైరెక్ట్గా మనం డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాలిగాన్ డ్రా చేయడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి. పాలిగాన్ క్లిక్ చేయండి. పాలిగాన్ క్లిక్ చేస్తే 3 టైప్స్: సర్కంస్క్రైబ్డ్ పాలిగాన్, ఇన్స్క్రైబ్డ్ పాలిగాను, ఎడ్జ్ పాలిగాన్. ఈ 3 టైప్స్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం సర్కంస్క్రైబ్డ్ పాలిగాన్. సెంటర్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ లోపల సర్కిల్ అనేది ఉంది కదా, అది మనకి ఎప్పుడైతే మీరు ఓకే చేస్తారో మీకు ఆ సర్కిల్ అనేది డిజేబుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ పాలిగాన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎన్ని సైడ్స్ కావాలంటే అన్ని సైడ్స్ మనం డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకసారి గీస్తున్నా. ఇది ఎన్ని సైడ్స్ ఉంది ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 సైడ్స్. 6 సైడ్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ 6 సైడ్స్ని మనం 8 సైడ్స్ చేసుకోవచ్చు, లేదా 10 12 మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎన్ని సైడ్స్ కావాలంటే అన్ని సైడ్స్ డ్రా చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 8 తీసుకుంటున్నాను, 8 సైడ్స్. సో నెక్స్ట్ అలాగే పాలిగాన్లో సెకండ్ టైప్ ఇన్స్క్రైబ్డ్ పాలిగాన్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇందాల సర్కంస్క్రైబ్డ్ పాలిగాన్లో సర్కిల్ లోపల వచ్చింది, ఇప్పుడు సర్కిల్ అనేది బయట వస్తుంది. ఇందులో సేమే. మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా సర్కిల్ అనేది డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ టైప్ వచ్చేసరికి ఎడ్జ్ పాలిగాన్ ఫ్రెండ్స్. థర్డ్ టైప్ క్లిక్ చేసుకుని ఇది ఎలా అంటే ఏదైనా ఒక ఎడ్జ్ దగ్గర మీకు పాలిగాన్ ఏమైనా కావాలి అన్నప్పుడు ఇది యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఒక ఎడ్జ్ దగ్గర డ్రా చేశాను. 1 2 3 4 5 6 సైడ్స్ పాలిగాన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రజెంట్ 6 సైడ్స్ ఉంది, దాన్ని 8 తీసుకున్నాను. 8 సైడ్స్ పాలిగాన్. నెక్స్ట్ 10 తీసుకున్నాను. 10 తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండిద్ది. అలాగే సింపుల్గా ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 సైడ్స్ యూజ్ చేసి సింపుల్గా ట్రయాంగిల్ కూడా డ్రా చేసుకోవచ్చు మనం ఈ ఫ్యూజన్ 360లో ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ కమాండ్ చూద్దాము. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఎలిప్స్. ఈ ఎలిప్స్లో మనకి ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా సింపుల్. ప్రజెంట్ ఎక్కడన్నా 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మౌస్తో డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎలిప్స్ అనేది ఫామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రెండ్స్. నెక్స్ట్ కమాండ్కి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే స్లాట్ ఫ్రెండ్స్. ఈ స్లాట్ కమాండ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది నేను తర్వాత మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు వీడియో బాగా లెంతీ అయిపోద్ది. సో నెక్స్ట్ స్పెషల్ లైన్ కమాండ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ లైన్ ఏంటి, స్పెషల్ లైన్ ఏంటి అని డౌట్ వద్దు ఫ్రెండ్స్. లైన్స్లో 2 టైప్స్. ఒకటి లైన్ మీరు ఎప్పుడైతే డ్రా చేస్తారో పాయింట్కి మధ్యలో సెలెక్ట్ అయ్యింది. అదే మీరు టోటల్గా ఒక లైన్ కమాండ్ ఎస్పీ లైన్ కమాండ్ యూజ్ చేసి ఏదన్నా ఒక లైక్ ఇది మీరు ఎక్కడెక్కడ వాడతారంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ కార్లో మనకి ఎక్కడెక్కడైతే కర్వ్ షేప్స్ కనబడుతున్నాయో అలా ప్రతి చోట మనం యూజ్ చేసేది పాలీ లైన్ ఆర్ ఎస్పీ లైన్ ఆర్ స్పెషల్ లైన్, ఏ పేరుతో పిలవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఎస్పీ లైన్. మనం ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు ఒక కర్వ్ ఎక్కడైతే కర్వ్ ఉండిద్దో ఆ కర్వ్లో మనం పక్కాగా ఈ ఎస్పీ లైన్ అనేది యూజ్ చేయాలి. ఇదే యూజ్ చేసి మనం పర్ఫెక్ట్గా మనకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోగలం.
సో ఇది ఫ్రెండ్స్ ఎస్పీ లైన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మిర్రర్ కమాండ్ యూజ్ చేద్దాం. ఇక్కడ అది ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ ప్రజెంట్ మనం డ్రా చేసిన వాటినే యూజ్ చేసి వాటినే మిర్రరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. మిర్రర్ సెలెక్ట్ చేసుకోండి. మిర్రరింగ్ సెలెక్ట్ చేసుకుని మిర్రర్ కన్నా ముందు మనకు ఒక లైన్ కానీ, ఇప్పుడు మనం స్కెచ్లో ఉన్నాం కాబట్టి మనకు లైన్ కమాండ్ కావాలి ఫ్రెండ్స్. అదే ప్లేన్స్లోకి వెళ్తే ఒక ప్లేన్ అనేది పక్కా కావాలి మిర్రరింగ్ చేయడానికి. సో ఒక లైన్ డ్రా చేసుకున్నాను, మిర్రరింగ్ క్లిక్ చేశాను. మిర్రర్ క్లిక్ చేసి నెక్స్ట్ ఏమేం కావాలో మనం ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమేమి ఆబ్జెక్ట్స్ నేను మిర్రరింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వీటిని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో మిర్రర్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అయింది చూడండి. అందులో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంది, మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మిర్రర్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లైన్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఏమేమి ఆబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ మనకి మిర్రర్ అవుతాయి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సెకండ్ టైం డ్రా చేయకుండా ఈ మిర్రర్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మిర్రరింగ్. సో ఫ్రెండ్స్ ఫినిష్ స్కెచ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయగానే మనం స్కెచ్ నుంచి డైరెక్ట్గా మనం బయటికి 3D మోడల్లోకి ఎంటర్ అయిపోతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ 3D మోడలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్లారిటీగా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.